హలో అండి. వెల్కమ్ టు హోమ్ టాకీస్. అందరూ అట్ల తద్ది ఎలా జరుపుకున్నారు? చాలా బాగా జరుపుకునే ఉంటారులే. నేను ఎలా చేసుకున్నానో మొత్తం ఈ వ్లాగ్‌లో చూపిస్తాను. ముందైతే ఉదయం 4కి అలా లేచాను. మళ్ళీ పద్దకిచ్చేటప్పటికి 4:15 అయిపోయింది. ఇంకా లేవంగానే ముందు నైట్ నానబెట్టుకున్న పప్పు, బియ్యం పొయ్యి మీద పెట్టేసా. నైట్ ఎందుకు నానబెట్టానంటే కుక్కర్‌లో పెట్టే పని లేకుండా తొందరగా ఉడికిపోతుందని చెప్పి. ఇవి పొయ్యి మీద పెట్టి నేను బయట ఊడ్చి ముగ్గు పెట్టే వచ్చాను. నేను ముగ్గు పెట్టి వచ్చేసరికి అన్నం ఉడికిపోయింది. పప్పు అయితే ఇంకా ఉడకలేదు. ఇంకా నేను ఇల్లంతా క్లీనింగ్ చేసుకునేటప్పటికి పప్పు కూడా రెడీ అయిపోయింది. 4:45 అయింది టైము. అప్పుడు నేను గబగబా స్నానానికెళ్ళొచ్చి దేవుడి దగ్గర సామాను అంతా క్లీన్ చేసుకున్నాను. తర్వాత ఇంక దేవుడికి దండం పెట్టుకొని అరిటాకులో భోజనం చేసేసాను సూర్యోదయానికి ముందే. చాలా కంగారుగా పూజ చేశాను. కంగారుగా తిన్నాను. ఎందుకంటే అప్పటికే వెలుగొచ్చేయడానికి రెడీగా ఉందనమాట. పప్పులో ఉప్పు కూడా వేసుకోలేదు. గబగబా గోంగూర పచ్చడి నంచి పెట్టుకొని తినేసాను. ఇంకా తెల్లవారిన తర్వాత అట్ల పిండి అయితే ఆడుతున్నాను. అట్ల తద్ది అంటే ఖచ్చితంగా అట్లు ఉండాలి కదా. నేను నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకోలేదు కాబట్టి పప్పు కడిగి రుబ్బి ఆ పప్పు పక్కన అవుతూ ఉండగా మిషన్లో తడి బియ్యం వేసుకున్నాను. పిండి ఆడిన తర్వాత కొద్దిగా పిండి తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను సాయంత్రం సలివిడి కోసం. మిగిలిందేమో వరిపిండి ఎండలో పెట్టేసుకున్నాను. ముందుగా దీంట్లో ఎంత పడుతుందో అంత వేసుకుని మిగిలింది ఎండలో పెట్టుకుంటే దాంతో అట్లు చాలా బాగా వస్తాయి అన్నమాట. పిండి కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత కొన్ని గిన్నెలు ఉంటే కడిగేసుకుని మా వాళ్ళకి అన్నాలు అవి పెట్టి నేను గోరింటాకు పెట్టుకున్నా. ఇవాళ బట్టల సెక్షన్ అయితే పెట్టుకోలేదు. ఉపవాసం ఉండి మాసిన బట్టలు ముట్టుకోవడం ఎందుకని చెప్పి. పడుకోవచ్చో పడుకోకూడదో తెలియదు కానీ గోరింటాకు పెట్టుకున్న ఒక గంట పడుకున్నాను. చాలా నీరసంగా ఉంది. తర్వాత 3:30 ఆ టైంకి లేచి మళ్ళీ మొహం కడుక్కొని స్నానం చేసి వాయినాల కోసం అట్లయితే వేసుకుంటున్నాము. ఎవ్రీ ఇయర్ మా ఇంటి దగ్గరికే వెళ్ళిపోయేదాన్ని నేను అట్ల తద్దికి. అక్కడ ఉంటే గోదావరి స్నానానికి వెళ్ళొచ్చేవాళ్ళం. మేము వెళ్ళొచ్చేటప్పటికి మా అమ్మ అట్లు అవన్నీ రెడీ చేసేది. లేదంటే వచ్చాక నేను వేసుకునేదాన్ని. ఈసారి అత్తయ్య ఊరు వెళ్ళింది కదా అందుకని చెప్పి నేను ఇక్కడే ఉండిపోయా. ఎలా జరుగుతుందో అనుకున్నాను కానీ అంత కంగారు ఏం పడలేదు. చాలా ప్రశాంతంగానే జరిగింది. ప్రతి రోజు అమ్మవారికి నైవేద్యంగా పరవాన్నం కానీ పాలతాలికలు కానీ పెట్టుకుంటారు. నేనైతే పరవాన్నం చేస్తున్నాను. దానికోసం మధ్యాహ్నమే బియ్యము కడిగి నానబెట్టేసుకున్నాను. నానబెట్టిన బియ్యం అయితేనే ఫాస్ట్గా ఉడుకుతాయి. పాలు పొంగొచ్చిన తర్వాత ఆ బియ్యం వేసేసుకుంటే ఇంక ఉడికిపోతాయి. నేను ఒక పొయ్యి మీద అట్లు వేస్తే ఒక పొయ్యి మీద ఇది పెట్టుకున్నాను. మధ్యలో ఖాళీ ఉన్నప్పుడల్లా బెల్లం కోరేసుకున్న సలివిడి కోసం. బెస్ట్ థింగ్ ఏంటంటే మా బుడ్డోడు నన్ను ఇంత కూడా డిస్టర్బ్ చేయలేదు. అందుకే నేను చాలా ఈజీగా చేసుకోగలిగాను. అస్సలు నీరసం అని అనిపించలేదు నాకు ఇంత ఒక్కదాన్ని చేసుకున్నా కానీ. ఈ విషయంలో మా బుడ్డోని చాలా మెచ్చుకోవాలి అసలు. ప్రసాదాలు చేయడానికి పెద్ద టైం ఏం పెట్టలేదు కానీ అట్లు వేయడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంది. అదే చిన్నవి కనుక వేసేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతాయి. కానీ మరీ అంత చిన్నగా వేయడానికి నా చెయ్యి రావట్లే. వేద్దామని ట్రై చేశాను కానీ అస్సలు అవ్వట్లేదు అనమాట. నేను ఇవాళ టోటల్గా 27 అట్లు అయితే వేసాను. 11 ఏమో అమ్మవారికి, 11 వాయినానికి, 5 ఏమో వినాయకుడికి. నేను వాయినం ఒక్కరికే ఇచ్చాను. అందుకే 11 అట్లు వేసాను. మీరు ఇంకో ఇద్దరికి ముగ్గురికో ఇచ్చుకుంటే అన్ని 11 అట్లు వేయాలి. ఎంతమందికి ఇస్తే అన్ని 11. ఇంకెవరో ఓపిక కొలిది వాళ్ళు చేసుకుంటారు. కొంతమంది అయితే బూర్లు అవి కూడా వేసుకుంటారు అట్ల తద్దికి. మాకు అవన్నీ ఏముండవు. ఓన్లీ అట్లు, సలివిడి, పరవాన్నం ఇవే చేసి పెట్టుకుంటాము. వాయినానికి అట్లు ఇస్తాం అంతే. నేను ఇవన్నీ రెడీ చేసుకునే లోపు మా చిన్నత్తయ్య వచ్చింది. తర్వాత కొన్ని అట్లు తను వేసి బెల్లపు చారు అవి కాసి పెట్టింది నాకు. నేను ఈ లోపు రెడీ అయిపోయాను. రెడీ అయిపోయి పూజ చేసుకుని వాయినాలు అవి ఇచ్చేసరికి నైట్ 8:30 అయిపోయింది టైము. ఎంతసేపు చూసినా ఇవాళ చంద్రుడైతే రాలేదు. 9-10 ఆ టైంకి అయితే లైట్గా కనిపించడం స్టార్ట్ చేశారు. నేను అందుకే దీపం దగ్గరే దండం పెట్టేసుకుని ఉపవాసాన్ని అక్కడే చెల్లించేశాను. దీపం కూడా వెలిగే జ్యోతే కాబట్టి దీపానికే నమస్కారం చేసుకుని అక్షింతలు వేసి ఉపవాసం చెల్లించుకున్నాను. ఈసారి తాంబూలం 5 మందికి ఇచ్చా. వాయినం మటుకి మా పెద్దమ్మకి ఒకదానికే ఇచ్చా. అత్తయ్య వాళ్ళిద్దరికి జాకెట్ ముక్క తాంబూలం ఇచ్చాను. మా బుడ్డోళ్ళు ఇద్దరు వచ్చారు. వాళ్ళకి కూడా తాంబూలం పెట్టాను. పూజ చేసుకునేటప్పుడు కానీ తాంబూలాలు ఇచ్చేటప్పుడు కానీ వీడియో ఏమీ షూట్ చేసుకోలేదు. ఎందుకంటే మా బావ లేడు. నేను ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. వీడియో షూట్ చేసే పని పెట్టుకోలేదు. పూజ అంతా అయ్యేసరికి మా బావ వచ్చాడు. అప్పుడు మా బావతోటి అక్షింతలు వేయించుకుని భోజనం చేసేసాము ఇద్దరము. ప్రతి సంవత్సరం చంద్రుడు వచ్చాక తినేవాళ్ళం. అట్ల తద్ది రోజు చంద్రుడు లేట్గా వస్తాడు కానీ ఇయర్ అయితే మరీ లేట్గా వచ్చాడు. చంద్రుడు వచ్చేసరికి నాకు తినడం కూడా అయిపోయింది. అట్ల తద్ది రోజున దీపం వెలుగుతూ ఉండగానే మనం ఉపవాసం విరమించుకోవాలంట. మామూలుగా అయితే జ్యోతి కొండెక్కకుండా దేవుడి దగ్గర ప్రసాదాలు తెచ్చుకోరు కదా. కానీ అట్ల తద్ది రోజు ఒక 2 అలా ఉంచి మిగిలినవి తెచ్చుకుని తినేసాం మేము. మా వాళ్ళు తెచ్చుకుని తినొచ్చు పర్వాలేదు అని అన్నారు. అందుకని చెప్పి దేవుడి దగ్గరవే తెచ్చుకుని తిన్నాము. లాస్ట్లో మజ్జిగలో అలా అట్టు పీసుకొని ఖచ్చితంగా తినాలి ఉపవాసం చేసిన తర్వాత. ఫస్ట్ ఎలా తింటారా బాబా అనుకున్నాను కానీ తర్వాత అలవాటు అయిపోయింది. ఇది నాకు 4వ తద్ది పెళ్ళైన తర్వాత. ఈసారి తద్ది అయితే ఇలా జరుపుకున్నాను నేను. ఫస్ట్ టైం అనమాట నేను ఇలా ఒంటరిగా చేసుకోవడం. సరే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. స్టే ట్యూన్ ఫర్ మోర్.